సో, మొత్తానికి కాంగ్రెస్ హయాంలో ఏదైతే పీఓకేని మనం పోగొట్టుకున్నామో, అంటే పీఓకి అని అప్పటి వరకు పీఓకే అని అప్పటి వరకు పేరు లేదు. ఈ కాంగ్రెస్ వల్ల ఆక్రమిత పాకిస్తాన్ ఏదైతే ఉందో వాళ్ళు ఆక్రమించడం జరిగింది. మన దేశంలో ఉన్న పీఓకే. కాశ్మీర్ కొద్దిగా జమ్మూ కాశ్మీర్ అటు పోయింది. అసలు దాని చరిత్ర ఏంది? ఒకప్పుడు ఇయర్ కరెక్ట్‌గా గుర్తులేదు. ఒకప్పుడు అది ఒక సింగ్ అనే రాజు పరిపాలించేది. పరిపాలించినప్పుడు అప్పుడు స్వతంత్ర దేశం మన హైదరాబాదు సంస్థానం ఎట్లుందో పీఓకే కూడా అది ఒక స్వతంత్ర దేశంలాగా సంస్థానంలా ఉండేది. సో, ఇండియా, పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు దాన్ని గూడా వదిలేసారు. సెపరేట్‌గా స్వతంత్రంగానే అది సంస్థానంలా ఉంది. అది వాళ్ళది వాళ్ళు ఏలుకుంటున్నారు. సో, అక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడున్న రాజు ఒక హిందూ రాజు. సో, అక్కడున్న ప్రజలు ఎక్కువ గూడా పాకిస్తానోళ్ళు. సో, అప్పుడేం చేశారంటే అక్కడ పాకిస్తాన్ ఆ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఆ తుర్కోల నుంచి వ్యతిరేకత రావడంతో నెక్స్ట్ పాకిస్తాన్ అరే! ఇక్కడ ఉన్నోళ్ళందరూ మన తుర్కోలే గదా! మనం మెల్ల ఆక్రమిద్దామని జెప్పేసి ఆ రాజు పైన యుద్ధం మాత్రం ప్రకటించడం జరిగింది. అప్పటికే కొంత మేరకు లోపలికొచ్చేసారు పాకిస్తాన్ ఆర్మీ. అప్పుడు ఏం చేయాలో అర్థం గాక ఆ సింగ్ మన ఇండియాని బతిమిలాడుకోవడం జరిగింది. సో, మన ఇండియా సరే 100% అది మీ సంస్థానం మీరే చూసుకోండి. మీ మీ ఆధ్వర్యంలో నడుస్తుంది. బట్ మీ సంస్థానం మాత్రం ఇండియా మ్యాప్‌లో ఉండాలి. ఇండియా చేతి కింద ఉండాలి. మీరది ఒప్పుకుంటే మేము 100% మీకు సపోర్ట్ చేస్తామని ఇండియా అప్పుడున్న నెహ్రూ ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఓకే. 100% మీకు సపోర్ట్ చేస్తానని రాతపూర్వకంగా వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం చేసుకున్న సెకండ్ మన ఆర్మీ మొత్తం అక్కడ దిగిపోయింది. కొంతవరకు అప్పటికే భూభాగంలోకి ఏదైతే జమ్మూ కాశ్మీర్ భూభాగంలోకి పాకిస్తాన్ ఆర్మీ వచ్చింది. సో, అక్కడికి మనం వెళ్లి ఫైట్ చేసి వాళ్ళని అక్కడికి ఆపేయడం జరిగింది. సో, అప్పుడు ఏదైతే ముందుకొచ్చారో ఇప్పుడు అదే ఆక్రమిత పాకిస్తాన్ అనమాట పీఓకే. సో, దాన్ని అప్పుడున్న గవర్నమెంట్ సరే ఇక్కడి వరకు చాలులే అని ఆపేశారు. సో, దాని ఎనకాల చాలా రాజకీయాలున్నాయి. అది వేరే విషయం. సో, మొత్తానికి ఆ సంస్థానం బేసిక్‌గా మనది కాబట్టి అందుకని పీఓకే అనే పేరుంది. సో, అది తీసుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం ఏముందో లేదు గానీ, తీసుకోవడం వల్ల మాత్రం చాలా థ్రెట్ అయితే ఉంటుంది. అందుకని ఇప్పుడున్న బీజేపీ ఆలోచిస్తుంది. చెప్పలేం ఫ్యూచర్‌లో కూడా అది మనం పీఓకే మనం లాక్కోవచ్చు. సరే అద్భుతమైన ప్రదేశం అది. ఏమంటారు భూమి మీద ఉన్న స్వర్గం అనుకోవచ్చు. సో, అలాంటిని వాళ్ళు వదులుకోవడానికి ఇష్టపడరు. మనం వదులుకోవడానికి 100% ఇష్టపడరు. బట్ అది ఏంది అనేది కాలమే నిర్ణయం ఇస్తుంది.